జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. రంగారావుపేటలో రమేష్ అనే వ్యక్తికి చెందిన పొలంలో కుక్కను పులి తినేసింది. దీంతో వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పులి పాద ముద్రలను గుర్తించారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా మేము నిన్న చూసినాం లేవు సార్ లేవు ఇట్లా వచ్చే సార్ షెల్టర్ అంటే షెల్టర్ కుక్క లేదు అప్పుడే అంత పేలకలు. మాది రంగారావుపేట గ్రామం. మేము ఇక్కడ మక్క పంట వేసినాం. ఇక్కడ వేముల సుభాష్ అనే తోటది వాళ్ళది కౌలుకి వేసుకున్నాం. ఇక్కడ కౌలుకి వేస్తే ఇక్కడ 2 కుక్కర్లు కట్టేసినాము. ఒకటి కట్టేసింది ఉంటుంది, ఒకటి మొత్తానే విడిచిపెట్టింది ఉంటుంది. నేను రాత్రి అదే కావాలి కోసం అని చెప్పేసి పటాకు ముట్టిద్దాం, బాంబు ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే 11:12 టైంలో ఆ టైం సుమారులో అప్పటికే కుక్కని తినడం జరిగింది. మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది. అంటే అప్పటికే తినేసి పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నిన్న మిగిలిన భాగం అనేది ఈరోజు పొద్దున చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా పోవడం జరిగింది. మళ్ళీ రావడం జరిగింది చిరుత అనేది. అక్కడ ఉంటే ఆయన పాదముద్రలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. జమీమా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ అటవీ శివార్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మొక్కజొన్న పొలం వద్ద కాపలా కోసం కుక్కను కట్టేయగా ఆ చిరుతపులి దాడి చేసి చంపి తిన్నదని రమేష్ అనే రైతు తెలిపాడు. రమేష్ కథనం ప్రకారం శనివారం రాత్రి తన మొక్కజొన్న పొలం వద్ద అడవి జంతువుల బారి నుండి ఈ పంటను కాపాడుకోవడానికి వివిధ రకాల శబ్దాలు చేయడానికి ఆ రోజులాగే శనివారం రాత్రి మొక్కజొన్న చేను దగ్గరికి వెళ్ళగా అప్పటికే కాపలా కోసం కట్టేసిన తన కుక్కని చిరుతపులి చంపి బాగా తిని వెళ్లిపోయిందని తెలిపాడు. దీంతో తాను భయంతో ఇంటికి తిరిగి వచ్చేశానని, మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా రాత్రి కుక్క చనిపోయిన ప్రదేశంలో కాకుండా మరొక ప్రదేశంలో మరికొంత భాగం చిరుతపులి తిని వెళ్లిపోయిందని తెలిపాడు. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయి ఉన్న కుక్క మృతదేహాన్ని పరిశీలించాడు. అక్కడ కాలి ముద్రలు కనబడడంతో వాటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. ఈ రోజు ఉదయం మళ్ళీ వెళ్లి చూసేసరికి ఆ మిగతా భాగం కూడా నిన్న రాత్రి పూట వచ్చి చిరుతపులి తినిపోయిందని ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారించారు. అయితే కాలి ముద్రలను బట్టి చూస్తే ఖచ్చితంగా చిరుతపులి సంచరిస్తున్నట్లే అని నిర్ధారణకైతే ఫారెస్ట్ అధికారులు వచ్చారు. దీంతో ఈ ప్రాంత గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఇథియోపియాలో జరిగిన